సో సో దట్ వాస్ ఎరాస్మస్. సో వీళ్ళందరూ మెయిన్గా ప్రీ రిఫర్మేషన్ ఎరా. సో దెన్ విల్ కమ్ టు 1517 విచ్ ఈస్ రిఫర్మేషన్ ఎరా. మనం 1517లో జరిగిన రిఫర్మేషన్ మెయిన్ అనుకుంటాం, కానీ యాక్చువల్లీ దట్ ఈస్ ద రిజల్ట్. 1517లో ఒక రకంగా రిజల్ట్ అది, కానీ దేవుడు దానికి ముందే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వ్యక్తుల ద్వారా దానికి సంబంధించిన అక్కడక్కడ వివిధ ప్రదేశాల్లో బీజం వేస్తూ వచ్చాడు. 1517లో ప్రాముఖ్యంగా మార్టిన్ లూథర్ ఎప్పుడైతే తన 95 మత సూత్రాలను విటెన్బర్గ్, జర్మనీలోని విటెన్బర్గ్ అనే చర్చ్ బిల్డింగ్కి కొడతాడో, దాన్ని మెయిన్గా 1517 ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ అని సంఘ చరిత్రలో పిలుస్తారు, రైట్? అండ్ బై ద వే, మార్టిన్ లూథర్ ఎందుకు కొట్టాడంటే, మార్టిన్ లూథర్ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద రోమన్ క్యాథలిక్ టీచింగ్స్. ఎస్పెషల్లీ జాన్ టెడ్జెల్ అన్న వ్యక్తి విటెన్బర్గ్కి వచ్చినప్పుడు పాప పరిహార పత్రికలు అమ్ముతుంటాడు. పాప పరిహార పత్రికలు దేనికోసం అంటే, మీరు ఒకవేళ మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళు పర్గేటరీ అన్న ప్రదేశంలో ఉంటే మీరు వారి కోసం ఇక్కడ డబ్బులు పెట్టి పత్రికలు కొనుక్కుంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోవచ్చు. సో ఈ పత్రికలు అమ్మడం చూసి జాన్ టెడ్జెల్ అన్న వ్యక్తిని చూసి మార్టిన్ లూథర్కి విపరీతమైన కోపం వస్తుంది. కోపం వచ్చి, అంతకుముందే ఆయన దేవుని వాక్యం నుండి, రోమా పత్రిక నుండి 1వ అధ్యాయం 16-17 వచనాల నుంచి రక్షణ పొందుకొని, ఇవి పాప పరిహార పత్రికలు వాక్య విరుద్ధమైనవి, వీటిని కావలిస్తే కూర్చొని మాట్లాడుకుందాం, మీరు చర్చకు రండి అని చెప్పడానికి 95 మత సూత్రాలు వాక్యానుసారంగా రాసి బిల్డింగ్కి కొడతాడు. ద పర్పస్ ఈజ్ టు ఇన్వైట్ పీపుల్ ఫర్ ద కామన్ డిబేట్. మీరు చేసేది తప్పు, వాక్యానుసారంగా నేను నిరూపిస్తాను, చర్చకు రండి, ఎవరైనా వస్తారేమో అని చెప్పడానికని 95 మత సూత్రాలను మార్టిన్ లూథర్ కొడతాడు. కానీ దేవుడు తన మహాకృపలో ఆ 95 మత సూత్రాలు కామన్ పీపుల్ యొక్క చేతిలో పడి, దానికి కొన్ని సంవత్సరాల ముందే గూటెన్బర్గ్ అన్న వ్యక్తి ద్వారా ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోబడడం వల్ల, అదే జర్మనీలో 95 మత సూత్రాలు చాలా ఎక్కువగా ప్రింట్ చేయబడి జర్మనీలోనే కాదు ఆ చుట్టుపక్కల దేశాలకు కూడా విస్తారంగా వెళ్ళిపోవడం, తద్వారా ఆ మత సూత్రాల ద్వారా ఎంతోమంది మార్టిన్ లూథర్ కంటే ముందున్న ప్రీ రిఫార్మ్డ్ వాళ్ళ రచనలు చదవడం, ఆ తర్వాత రిఫర్మేషన్ ఒక పెద్ద మూమెంట్గా మొదలవ్వడం 1517లో జరుగుతుంది. సో ఎందుకు యాక్చువల్లీ, వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ద రిఫర్మేషన్? అసలు కారణాలు ఏంటి, రిఫర్మేషన్ రావడానికి కారణాలు ఏంటి అంటే, మళ్ళీ రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఉన్న అవినీతి గురించి కొంత నేను చెప్పాలనుకున్నాను. సో రోమన్ క్యాథలిక్ సంఘానికి, ఆ సంఘ నాయకులకు రోమన్ క్యాథలిక్ సంఘానికి ఉన్న చాలా పెద్ద పెద్ద ఆస్తుల మీద కన్నుండేది. యాజకులు పన్నులు చెల్లించేవారు కాదు. సాధారణ ప్రజలు విపరీతమైన పన్నులు చెల్లిస్తూ బీదలుగా ఉన్నప్పుడు యాజకులు మరియు పోప్ లగ్జూరియస్ లైఫ్ వాళ్ళు గడిపేవాళ్ళు, విస్తారమైన డబ్బులు పోగేసుకునేవాళ్ళు. దట్ వాజ్ ఎకనామికల్ రీజన్ అంటారు, ఆర్థికపరమైన కారణం. రెండవది, సాధారణ ప్రజలకు, విశ్వాసులకు, ప్రీస్టులకు అంటే నాయకులకు మధ్య పెద్ద అగాధం ఉండేది. సో వీళ్ళు హోలీ పీపుల్గా పిలువబడే వాళ్ళు, సాధారణ ప్రజలు వీళ్ళ దగ్గరికి కామన్గా వెళ్ళడానికి ఆస్కారం ఉండేది కాదు. సో దెర్ ఈజ్ అ బిగ్ గ్యాప్ అన్నమాట నాయకులకు మరియు సాధారణ విశ్వాసులకు. దట్ ఈజ్ సెకండ్ రీజన్. పాప పరిహార పత్రికలను అమ్మి వాటి నుంచి వచ్చే డబ్బును వ్యక్తిగత అవసరాలకు మరియు సంఘ భవనాల నిర్మాణాల కోసం ఉపయోగించేవాళ్ళు. జాన్ టెడ్జెల్ యాక్చువల్లీ లియో అన్న పోపు పంపిస్తాడు జాన్ టెడ్జెల్ని పాప పరిహార పత్రాలు అమ్మడానికి. బై ద వే, జాన్ టెడ్జెల్కి జీతం ఇచ్చి మరీ పంపిస్తారు, చాలా ఎక్కువ డబ్బు ఇస్తారంట, నువ్వు పత్రికలు అమ్ము, నీకు ఇది జీతం అని. సో ఆ పత్రికలు అమ్మిన తర్వాత వచ్చే డబ్బుతో లియో ఏం చేద్దాం అనుకున్నాడంటే, వాటికన్ సిటీలో సెంట్ బెసిలికా చర్చ్ను కట్టుకుందాం అనుకున్నాడు.
సో వీళ్ళ డబ్బులతోటి పెద్ద పెద్ద లగ్జూరియస్ బిల్డింగ్స్ని కట్టుకోవడం ఒక రకంగా సాధారణ ప్రజలకు చాలా చాలా ఇబ్బందిని కలగజేసింది. సంఘ భవనాలను అమ్మేసేవాళ్ళు, ఆ డబ్బులు కూడా ఎవరికి లెక్క అప్పచెప్పేవాళ్ళు కాదు. అండ్ నెపోటిజం ఫాలో అయ్యేవాళ్ళంట. నెపోటిజం కూడా ఇప్పటిది కాదు, అంటే బంధువులకు తర్వాత కొడుకులకు పదవులను ఇవ్వడం, బిషప్పులు చెడు జీవన విధానాన్ని అనుసరించడం. మంచి మంచిగానే ప్రీస్ట్ లాగానే ఉన్నారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ చూస్తే ఇమ్మోరల్ లైఫ్. వాళ్ళు కొన్నిసార్లు చర్చ్ బిల్డింగ్స్లోనే వ్యభిచారం కూడా చేసేవాళ్ళంట. బయటికి మాత్రం బాగానే చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు, కానీ వాళ్ళ జీవన విధానం చాలా ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ ఉండేవదంట. అదే కాకుండా అప్పుడే చూస్తున్నాం కదా, స్కాలాస్టిసిజం అనేది కూడా పెరుగుతుంది, యూనివర్సిటీలు పెరుగుతున్నాయి, లాజిక్ పెరుగుతుంది, చదవడం పెరుగుతుంది. కాబట్టి ఇంటలెక్చువల్ వాతావరణం అభివృద్ధి చెందుతున్న సమయం కావడంతో రోమన్ క్యాథలిక్ వాళ్ళు చెప్పిన ఈ మిస్టికల్ లైఫ్, ప్రార్థన, అట్లా నువ్వు నీ శరీరాన్ని నువ్వు హింసించుకోవాలి, దీంట్లోంచి మెల్లమెల్లగా సెక్యులర్ ఆలోచన విధానానికి ప్రజలు వస్తున్నారు. సో ప్రశ్నించే తత్వానికి ఒక రకంగా వస్తున్నారు. సో వాళ్ళను ఆ విధంగా చూసి తట్టుకోలేక ప్రశ్నిస్తున్న వాతావరణం రిఫర్మేషన్ ఆ టైంలో ఎక్కువగా ఉంది. నీతి కార్యాల చేత రక్షణ అనే సిద్ధాంతం, రోమన్ క్యాథలిక్ మత కర్మలు, ఇవన్నీ ఏం చేశాయంటే బైబిల్ చెప్పిన సువార్త సత్యాన్ని వక్రీకరించాయి. బైబిల్ని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు అందుకే నో దిస్ ఈజ్ నాట్ రైట్, వీ హ్యావ్ టు రిఫార్మ్ ద చర్చ్ అని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. పోప్ ఏమన్నాడంటే, ఐ ఆమ్ ద వికార్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, నాకు దేవునికి నేను క్రీస్తుకు మధ్యవర్తిగా ఉన్నాను, ప్రజలకు క్రీస్తుకు నేను మధ్యవర్తిగా ఉన్నాను, నేనే ప్రతినిధిని. ఇప్పుడు ఫస్ట్ పోప్ ఎవరు అన్నారంటే పేతురు తర్వాత వచ్చిన ప్రతి పోపు ఈజ్ అ మీడియేటర్, ఆయన వికార్ ఆఫ్ క్రైస్ట్. మొత్తం సార్వత్రిక సంఘానికి నేనే ప్రతినిధిని, నేనే నాయకుణ్ణి అని పోప్ తన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. ఇన్నోసెంట్ 3 అనే పోప్, ఇన్నోసెంట్ 3 1198 to 1216, ఆయన ఏమన్నాడంటే చూడండి, పోప్గా ఉండడం అంటే దేవుని కంటే తక్కువగా, మనిషి కంటే ఎక్కువగా మధ్యలో ఉన్న వ్యక్తి అన్నాడు. వెరీ ఇన్నోసెంట్ కదా. సో దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్. అండ్ ఈ రీజన్స్ తోటి సంఘ సంస్కరణకర్తలు రోమన్ క్యాథలిక్ సంఘంకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఉద్యమం, బికాజ్ దే వాంట్ టు ప్రొటెస్ట్, దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి వాళ్ళు మొదలుపెట్టారు. కాబట్టే దాన్ని ప్రొటెస్టెంట్ మూమెంట్ అన్నారు. ఓకే, వి వాంట్ టు ప్రొటెస్ట్ అన్నారు కాబట్టే దాన్ని ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమం అని చెప్పారు. పాప పరిహార పత్రికల గురించి ఒక చిన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఏ వ్యక్తి అయినా ఒకవేళ పాపం చేస్తే, ఒకవేళ ఆ వ్యక్తి ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాప పడితే, యాజకుడు ఏం చేస్తాడంటే, నీకోసం నేను ప్రార్థన చేస్తా అని ఆయనకు టెంపరీగా ఆయనకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తాడట. ఓకే, గాడ్ విల్ ఫర్గివ్ యువర్ సిన్, నేను నీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నా అని యాజకుడు చెప్తాడు. అయితే అది ఆయన కన్ఫర్మేషన్తో ఆగిపోదు. ఆ పాపానికి సంబంధించిన అపరాధ భావం నువ్వు ఇంకా నీలో ఉంది, అది తొలగాలంటే నువ్వేం చేయాలంటే, ఒకటి, నువ్వు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, లేదంటే సంఘానికి నువ్వు డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఏదైనా చారిటీ వర్క్ చేయాలి, లేదంటే నువ్వు పాప పరిహార పత్రికలు కొనుక్కోవాలి. ఇవి కొనుక్కుంటే నువ్వు చేసిన పాపం నుంచి నీకు కొంతవరకు ఉపశమనం, లేకపోతే నీ గిల్ట్ నుంచి నీకు ఫర్గివ్నెస్ దొరుకుతుంది అని చెప్పి రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు భావించారు. యాక్చువల్లీ వాళ్ళది ఒక థియాలజీ. వాళ్ళు ఏమన్నారంటే, క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు బతికాడు. క్రీస్తు తర్వాత జీవించిన మంచి పరిశుద్ధులు వీళ్ళందరూ చాలా చక్కగా జీవించి పరలోకంలో చాలా నిధిని దాచారు. వాళ్ళు ఏం చేశారంటే, చాలా నిధిని, వీళ్ళ మంచి పనుల ద్వారా పరలోకంలో చాలా మంచితనాన్ని, నిధిని వాళ్ళు దాచారు. సో ఇప్పుడు ఎవరెవరైతే పశ్చాత్తాపడుతున్నారో పాపాన్ని బట్టి,
ఆ నిధిలోంచి కొంత క్షమాపణను పోపు వీళ్ళకు ప్రసాదిస్తాడు. సో పోపు లేకపోతే వాళ్లకు ఆ క్షమాపణ క్రీస్తు నుంచి దొరకదు. ఇట్ వాజ్ జీసస్ హూ ఎర్న్డ్ ద ఫర్గివ్నెస్ అండ్ సేవ్డ్ ఇన్ ట్రెజర్ ఆఫ్ హెవెన్, అండ్ త్రూ పోప్ యూ కెన్ రిసీవ్ దట్ ఫర్గివ్నెస్ అని విపరీతమైన వాక్య వ్యతిరేకమైన బోధలు వీళ్ళు చేశారు. సో దేవుడు అందుకే ఇంత అబ్యూస్, ఇంత దుర్మార్గమైన విధంగా సంఘం నాశనం అవుతుంటే దేవుడు చూస్తూ ఊరుకోలేడు. ఎందుకంటే అది ఆయన సంఘం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో జరుగుతున్న అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని దేవుడు చూస్తూ ఊరుకోలేడు. తన సమయంలో తన ప్రజలను ప్రతి తరంలో లేపినట్టుగానే అత్యంత ప్రభావమైన వ్యక్తిగా 1500 సంవత్సరంలో మార్టిన్ లూథర్ గారిని ఆయన లేపాడు. 1483లో జర్మనీలో ఆయన పుట్టాడు. 1505లో ఆయన ఒక పెద్ద తుఫాను నడుస్తూ పోతూ ఉంటే ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లోంచి ఒక పెద్ద ఉరుము ఆయనకు కనబడుతుంది. ఆ ఉరుమినప్పుడు ఆ ఉరుము ధాటికి నేను చనిపోతానేమో అన్న భయంలో మార్టిన్ లూథర్ ఏమంటాడంటే, సెయింట్ యానే అనే ఒక పరిశుద్ధురాలికి ప్రార్థన చేస్తాడు. సెయింట్ యానే, సేవ్ మీ, ఐ విల్ బికమ్ అ మాంక్. నన్ను రక్షించు, నేను క్రైస్తవ సన్యాసిని అవుతాను అని చెప్పి ప్రార్థన చేస్తాడు. సో ఆ ఉరుము ఈయన ఏం చెయ్యదు. ఆబ్వియస్గా ఆయన నిజంగా సెయింట్ యానే నన్ను రక్షించింది అని చెప్పి, నేను మాట చెప్పాను కదా సన్యాసిని అవుతానని, వెళ్ళి అగస్టీనియన్ మొనాస్ట్రీలో క్రైస్తవ సన్యాసిగా చేరుతాడు. ఆ తర్వాత అక్కడే చదువుకుంటాడు. ఆ తర్వాత అక్కడే ప్రొఫెసర్ అవుతాడు. ఎక్కువగా అసెటిక్ లైఫ్ అంటే మిస్టిక్ లైఫ్ అన్నాం కదా ఇంతకుముందు, అది రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎక్కువగా పాటించేవాళ్ళు కాబట్టి మార్టిన్ లూథర్ కూడా అదే లైఫ్ స్టైల్ని ఆచరించేవాడు. రాత్రుళ్ళు ఉపవాసం ఉండేవాడు, రాత్రుళ్ళు ప్రార్థన చేసేవాడు, తన శరీరాన్ని నలగొట్టుకునేవాడు. ఎందుకంటే ఆయనకు బైబిల్ దేవుడు ఒక ఉగ్రుడైన దేవుడుగా, పాపాన్ని సహించని ఒక ఉగ్రుడైన దేవుడిగా కనబడ్డాడు. కాబట్టి ఈ మంచి పనులు చేస్తూ, ఎక్కువగా ప్రార్థన చేస్తూ, ఎక్కువగా శరీరాన్ని నలగొట్టుకుంటూ దేవుణ్ణి సంతోషపెట్టాలి, అంత ఉగ్రతను నేను చల్లార్చాలి అని చెప్పి ఆయన అటువంటి జీవన విధానాన్ని జీవించడం స్టార్ట్ చేశాడు. మధ్యలో ఒకసారి రోమ్ నగరానికి వెళ్తాడు. రోమ్ నగరంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎక్కిన మెట్లు అని చెప్తారు. ఆ మెట్లు రోమ్ నగరంలో పెట్టారనమాట. ఇప్పటికీ ఉన్నాయంట అవి. ఆ మెట్ల మీద ఇప్పటికీ మోకాళ్ళ మీద ఎక్కుతారు పైకి పాపక్షమాపణ కోసం. సో మార్టిన్ లూథర్ కూడా మోకాళ్ళ మీద ఆ యొక్క ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. చివరి మెట్టుకు ఎక్కేసరికి ఇదంతా నిజమా అని ఒక ప్రశ్న ఆయన మనసులో వచ్చిందంట. ఆ తర్వాత రోమ్ నగరం అంతా తిరిగాడు. రోమ్ నగరాన్ని చూసి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే రోమ్ నగరం అది రోమన్ క్యాథలిక్ సంఘానికి ప్రసిద్ధిగా ఉంది. కానీ అక్కడ చూస్తే అవినీతి, ఎక్కడ చూసినా వ్యభిచారం, ఎక్కడ చూసినా దుర్మార్గత చూశాడు. తర్వాత లోనికెళ్ళి కొంతమంది యాజకుల జీవిత విధానాలని కూడా చూసి ఆయన చాలా చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదివి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని ఆ వచనాన్ని చూసి ఆయన రక్షించబడతాడు. డిబేట్స్ ఉన్నాయి. కొంతమంది రక్షించబడ్డాక 95 థీసిస్ రాశాడు అని కొంతమంది అంటారు. కొంతమంది ముందే రాశాడు అని కూడా అంటారు. పక్కన పెడదాం. మొత్తానికైతే 1వ అధ్యాయం రోమా 16-17 వచనాలు చదివి రక్షించబడ్డాడు. ఆయన ఏమని రాసుకున్నాడంటే ఆయన ఆటోబయోగ్రఫీలో, ఆ రోజు మొట్టమొదటిసారిగా నా ఎదుట పరలోక ద్వారాలు తెరవబడిన అనుభవం నేను కలిగి ఉన్నాను అని తన ఆటోబయోగ్రఫీలో ఆయన రాసుకున్నాడు. సో ఈయన ఇంతకుముందు చెప్పినట్టుగా జాన్ టెడ్జెల్ యొక్క పాప పరిహార పత్రాలు అమ్మడాన్ని వ్యతిరేకించి 95 మత సూత్రాలు ఆయన రాస్తాడు. ఆ తర్వాత దేవుడు దాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు వ్యాపించి సంస్కరణకు ఒక రకంగా
ఆజ్యం పోస్తాడు. సో ఈయన ఎప్పుడైతే రచనలు చేయడం ప్రారంభించాడో, 95 మత సూత్రాలు చెప్పాడు, తర్వాత కొన్ని రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా కొన్ని రచనలు చేయడం ప్రారంభించాడు. ఈ వార్త రోమన్ క్యాథలిక్ సంఘ పెద్దలకు తెలుస్తుంది. తెలవగానే ఆయనను చర్చకు రమ్మని పిలుస్తారు. సో డైట్ ఆఫ్ వామ్స్ అనే ప్రదేశంలో 3 days ఆయన రోమన్ క్యాథలిక్ పోప్స్, బిషప్స్ కూర్చుంటారు. మార్టిన్ లూథర్ ఇక్కడ ఉంటాడు. సో 3 days కోసమని పిలుస్తారు. ఫస్ట్ 2 days మార్టిన్ లూథర్కి టైం ఇస్తారు. ఆలోచించు, నువ్వు తప్పు ఒప్పుకుంటే సరి, నువ్వన్నీ కాల్ చేస్తే సరి, లేకపోతే కష్టం అని చెప్పేస్తారు. అయినా వినడు. 3వ రోజు వచ్చేసి మార్టిన్ లూథర్ ధైర్యంగా ఛాతీ ఏమంటారు, రొమ్ము చీల్చుకొని, రైట్, రొమ్ము చీల్చుకొని వాళ్ళ ముందు నిలబడి అంటాడు, నా మనస్సాక్షి లేఖనాల చేత కట్టబడి ఉంది, బౌండ్ బై ది స్క్రిప్చర్స్. సో నేను నా మనస్సాక్షికి వ్యతిరేకంగా, దేవుని మాటలకు వ్యతిరేకంగా పాపం చేయలేను. నేను చెప్పింది తప్పు అని లేఖనాలను బట్టి మీరు ప్రూవ్ చేస్తే నేను ఒప్పుకుంటాను, కానీ అదర్వైజ్ ఐ విల్ నాట్ రికాంట్, గాడ్ హెల్ప్ మీ అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఆయన ఫ్రెండ్స్, మార్టిన్ లూథర్ ఫ్రెండ్స్ ఇంత ధైర్యంగా రొమ్ము చీల్చుకొని రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా నిలబడితే వాళ్ళు ఊరికే వదిలేయరు, ఇంకా మార్టిన్ లూథర్ని వాళ్ళు చంపేస్తారేమో అన్న భయంతో ఆయన తిరుగు ప్రయాణమై వెళ్తుంటే మధ్యలోనే ఆయనను కిడ్నాప్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్సే కిడ్నాప్ చేసి ఆయనను ఒక ప్లేస్లో పెడతారు. ఆ ప్లేస్ వార్ట్బర్గ్ క్యాజల్. ఆ క్యాజల్లో ఆయనను పెడతారు. ఆయన అక్కడే కూర్చొని, ఆ క్యాజల్లో కూర్చొని జర్మనీ భాషలోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తాడు. ఆయన ఎప్పుడైతే ఆ బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడో, జర్మనీ ప్రజలు ఎప్పుడైతే ఆ బైబిల్ చదవడం మొదలు పెట్టారో, జర్మనీ ప్రజలు ఒక రకంగా అసలు నిజమైన దేవుని వాక్యాన్ని చదివామన్న సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతారు. ఆయన జర్మనీలో ట్రాన్స్లేట్ చేసిన బైబిలే ఆ తర్వాత జర్మన్ భాషకు ఫౌండేషన్ అయింది. ఈయన జర్మనీ భాషలో ఏవైతే జర్మనీ భాష పదాలు వాడాడో అవి తర్వాత జర్మన్ సెక్యులర్ లాంగ్వేజ్లో కూడా పదాలుగా అంతగా దేవుడు వాటిని వాడుకున్నాడు. సో 1455లో ఇంతకుముందు చెప్పినట్టుగా గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కుంటాడు. ఈయననేమో 1517లో 95 థీసిస్ రాస్తాడు. కాబట్టి అదే టైంలో ప్రింటింగ్ ప్రెస్ కూడా దేవుడు కరెక్ట్ టైంలో తీసుకొచ్చాడు. కాబట్టి మార్టిన్ లూథర్ రచనలు, 95 థీసిస్ అన్నీ కూడా విస్తారంగా చాలా చాలా వెళ్ళిపోతాయి. కొన్ని వేల పేజీల రచనలు రాశాడు మార్టిన్ లూథర్, కొన్ని వేల. ఆయన రచనలు, ఆయన ప్రభావం అంతా ఎక్కువైనాక కూడా ఆయన అన్న మాట ఏంటంటే, ఇవన్నీ ఒకరోజు ముగిసిపోతాయి, ఇవన్నీ ఒకరోజు ఫేడ్ అయిపోతాయి, నా ప్రసంగాలు, నా రచనలు ఇవన్నీ కూడా ఆగిపోతాయి, కానీ క్రైస్ట్ విల్ రైన్ ఫర్ ఎవర్, క్రీస్తు ఎప్పటికీ ఉంటాడని ఆయన చాలా తగ్గింపుతో చెప్పాడు. ఆయన రాసిన పుస్తకం ద బాండేజ్ ఆఫ్ విల్ ఇప్పటికీ కూడా, చిత్తమును గురించి చూడాలంటే అక్కడికి వెళ్తారు అందరూ. వన్ ఆఫ్ ద ఫేమస్ పుస్తకం. సన్యాసి జీవితాన్ని విడిచిపెట్టాడు, క్యాథరిన్ వ్యాన్ బోరాని వివాహం చేసుకున్నాడు, వారికి 6 మంది. అండ్ హీ ఆల్సో ఎంఫసైజ్డ్ మోర్ ఆన్ ద ఫ్యామిలీ లైఫ్. చాలా బిజీగా తన పరిచర్య జీవితం గడిపినా కానీ ఫ్యామిలీకి మంచి టైం ఇచ్చాడు. బై ద వే, క్యాథరిన్ వ్యాన్ బోరా, షీఈ్ ఆల్సో అ రిఫార్మర్ అలాంగ్ విత్ మార్టిన్ లూథర్ అంటారు. మార్టిన్ లూథర్ సంఘాన్ని సంస్కరించడానికి పూనుకుంటే, క్యాథరిన్ వ్యాన్ బోరా షీ స్టార్టెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి చాలామందికి చదువు చెప్పడం, అనాథలను ఆదుకోవడం. సో షీఈస్ అలాంగ్ విత్ మార్టిన్ లూథర్, షీఈస్ ఆల్సో వండర్ఫుల్ రిఫార్మర్ అని చెప్తారు. సో దిస్ ఈజ్ ఇన్ జర్మనీ. సో జర్మనీలో దేవుడు మార్టిన్ లూథర్ని ఆ విధంగా వాడుకున్నాడు. బట్ వెరీ సాడ్ టు సే దాట్ నౌ ద జర్మనీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎక్కడైతే సంస్కరణకు పునాది పడిందో ఆ జర్మనీ ఇప్పుడు అప్పటి జర్మనీ లాగా లేదు. సో ఇప్పుడు జర్మనీ ఈజ్ గాన్. చాలా నాన్ క్రిస్టియన్ నేషన్ అండ్ ఆల్సో హోమోసెక్షువల్
హోమోసెక్షువాలిటీని అఫర్మ్ చేసిన నేషన్ అండ్ దేవుడు లేడని నమ్మే నేషన్గా జర్మనీ ఉంది. ఇప్పటికీ జర్మనీలో అక్కడక్కడ మార్టిన్ లూథర్ విగ్రహాలు ఉన్నాయి. సో అంతగా జర్మనీని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి, కానీ ఇప్పుడు జర్మనీ ఈజ్ గాన్. రైట్. సో వాట్ ఆర్ ద వీక్నెసెస్ ఆఫ్ మార్టిన్ లూథర్? మార్టిన్ లూథర్ ఇంత బాగా ప్రభావితం చేశాడు, కానీ ఆయనలో బలహీనతలు లేవు అని అనుకోవడానికి లేదు. ద బెస్ట్ పీపుల్ ఆఫ్ ద రిఫర్మేషన్ ఆర్ చర్చ్ హిస్టరీ ఆల్సో హ్యాడ్ దేర్ ఓన్ వీక్నెసెస్ బికాస్ దే ఆర్ స్టిల్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఆయన బలహీనతలు కూడా మనం తెలుసుకుందాం. రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా తను వాడిన భాష చాలా చాలా హార్ష్, తీవ్రమైన పదజాలం అండ్ కొన్నిసార్లు చాలా వ్యంగ్యం, సటారికల్గా, సర్కాస్టిక్గా చాలా బాగా వాడాడు. ఉదాహరణకు పోప్ ఈజ్ అ యాంటీ క్రైస్ట్ అన్నాడు. రోమన్ క్యాథలిక్ ప్రజలను గాడిదలు లేదా దయ్యాలు అని పిలిచాడు. పెజెంట్స్ అని ఉంటారు, అంటే రైతులు మార్టిన్ లూథర్ తెచ్చిన కొన్ని విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు. కొంతమందికి నచ్చక వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేయడానికి మార్టిన్ లూథర్ అవసరమైతే వాళ్ళని చంపేయండి అన్నాడు. పెజెంట్స్ ఉద్యమాన్ని చంపేయమని కూడా చెప్పాడట. అండ్ హీ ఈజ్ నోన్ ఫర్ హిజ్ యాంటీ సెమిటిక్ లాంగ్వేజ్, అంటే యూద మతానికి వ్యతిరేకి, యూదులను బాగా వ్యతిరేకించిన వ్యక్తి మార్టిన్ లూథర్. అసలు వాళ్ళ మీద బుక్సే రాశాడంట వాళ్ళకు వ్యతిరేకంగా. వాళ్ళ మందిరాలని కూల్చేయండి, వాళ్ళను ఇళ్లను కూల్చేయండి, జర్మనీ నుంచి యూదులందరినీ వెళ్ళగొట్టండి అని కూడా చెప్పిన వ్యక్తి. అంటే చాలా తీవ్రంగా యూదులను హేట్ చేసిన వ్యక్తి మార్టిన్ లూథర్. బై ద వే మనం చెప్తాను, కానీ ఇక్కడ ఒక లైన్లో చెప్తాను. మార్టిన్ లూథర్ ప్రభు బల్లలో ప్రభు శరీరం ఉందని నమ్మాడు. ఓకే, సో ఆయన సాదృశ్యకరంగా ఉండదు, ప్రభు బల్లలో ప్రభు యొక్క శరీరం ఉందని కూడా నమ్మాడు. మీకు దాని గురించి నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఇది జర్మనీలో జరిగింది, రైట్. సో దాని పక్కనే ఇంకొక దేశం ఉంది, అది స్విట్జర్లాండ్, రైట్. స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్లో దేవుడు ఏ విధంగా సంస్కరణను తీసుకొచ్చాడు? జర్మనీలో మార్టిన్ లూథర్ను లేపిన ఆ దేవుడే స్విట్జర్లాండ్లో ఇంకొక వ్యక్తిని లేపాడు. ఆ వ్యక్తి పేరు ఉల్రిక్ జ్వింగ్లీ. 1506, 1516 ఈ 10 సంవత్సరాల మధ్యలో పారిష్ ప్రీస్ట్గా, చాప్లైన్గా రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉల్రిక్ జ్వింగ్లీ పరిచర్య చేశాడు. సైనిక శిబిరాల్లో చాప్లైన్గా చేశాడు. అంటే తెలుసు కదా, యుద్ధానికి సైనికులు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఒక డాక్టరు, ఇంకొక పాస్టర్ వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి, యుద్ధంలో గాయపడ్డ తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేసి ప్రోత్సహించడానికి, ఆ తర్వాత వాళ్ళు యుద్ధంలో చనిపోతే వాళ్ళను డీసెంట్గా బరీ చేయడానికి. సో వాళ్ళకు చాప్లెన్స్ ఉండేవాళ్ళు అనమాట. సో హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ చాప్లెన్, సైనికుల శిబిరానికి చాప్లెన్గా అపాయింట్ చేయబడ్డాడు. చాలామంది కళ్ళ ముందే చనిపోవడం కూడా యుద్ధంలో ఆయన చూశాడు. సో ఉల్రిక్ జ్వింగ్లీ ఎక్కువగా ఎవరి ద్వారా ఆకర్షితుడయ్యాడంటే, ఇంతకుముందు మనం ప్రీ రిఫర్మేషన్ ఎరాలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం, ఎరాస్మస్. సో ఎరాస్మస్ బోధలు, రచనలు ఉల్రిక్ జ్వింగ్లీని ఎక్కువగా ప్రభావితం చేశాయి. సో అప్పటిదాకా రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్గా ఉన్నాడు, కానీ తర్వాత ఎప్పుడైతే ఎరాస్మస్ యొక్క బోధలు విన్నాడో, సంస్కరణ గురించిన సత్యాలు తెలుసుకున్నాడో, వాక్య సత్యాలను నమ్మాడో, అదే రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. పాప పరిహార పత్రికలను, కన్యమరియ విగ్రహాలను నిలబెట్టడం ఖండించాడు. ఒక దగ్గర అయితే ఈయన లిటరల్గా వెళ్ళి చర్చ్ బిల్డింగ్లో ఉన్న విగ్రహాలను పడగొట్టాడు అని అన్నారు. ఇంకొందరు ఈయన ఫాలోవర్స్ వెళ్ళి అది చేశారని కూడా అన్నారు. మొత్తానికైతే విగ్రహారాధనను సంఘ భవనాలలో పూర్తిగా నిషేధించాడు. పౌలు రాసిన పత్రికలను గ్రీకులో కంటతా పెట్టాడట. గ్రీకులో
జురిక్ పట్టణంలో మాస్టర్గా పనిచేయడానికి, జురిక్ పట్టణంలో మాస్టర్ అన్న కదా జురిక్ అన్న పట్టణంలో పాస్టర్గా పనిచేయడానికి ఆయన నియమించబడతాడు. 1519లో ప్లేగు వ్యాధి వస్తుంది. ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అసలు చాలా ఎక్కువగా ప్రజల మధ్య ఉండి పరిచర్య చేశాడు. అందుకే జ్వింగ్లీని కామన్ పీపుల్ చాలా హక్కున చేర్చుకున్నారు ఆయన. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రోత్సహించి వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఒకడిగా కలిసిపోయిన వ్యక్తిగా జ్వింగ్లీ ఉండడం వల్ల కామన్ పీపుల్స్లో ఆయన పట్ల చాలా గౌరవం ఉండేది. సో ఆ టైంలోనే 1519లో ప్లేగ్ వచ్చినప్పుడే మార్టిన్ లూథర్ రచనలు ఈయన చదవడం. మార్టిన్ లూథర్ బై ద సేమ్ టైం, ఓకే, ఆయన అక్కడ ఈయన ఇక్కడ, అంతే, కొంచెం ఇయర్సే తేడా. సో మార్టిన్ లూథర్ రచనలు విని మెల్లమెల్లగా రోమన్ క్యాథలిక్ సంఘ బోధల నుండి సత్య సువార్త వైపు ఉల్రిక్ జ్వింగ్లీ ఆయన తిరగడం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసిన విషయాలు చూడండి. మొట్టమొదటిసారిగా ఏం చెప్పాడంటే, రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా ఫస్ట్ టైం ఏం చెప్పాడంటే, మీరు సంఘానికి ఇచ్చే అర్పణలు, టైట్స్, మీరు స్వచ్ఛందంగా ఇవ్వాలి, అంతేగాని రోమన్ క్యాథలిక్ సంఘం నాయకత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకూడదు అని చెప్పాడు. అండ్ దిస్ ఈజ్ ద బిగ్ బ్లో టు ద రోమన్ క్యాథలిక్ చర్చ్. ఎందుకంటే వాళ్ళ మినిస్ట్రీ అంతా డబ్బుతో ముడిపడి ఉంది. ఇక్కడనేమో ఈయన మీరు మీ దగ్గర ఉంటే వాలంటరీగా ఇవ్వండి, వాళ్ళు ట్యాక్స్ పెట్టారు, ఇంత అని పెట్టారు, వాటి కోసం ఇవ్వకండి అని ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళు ఇవ్వడం మానేసేసరికి రోమన్ క్యాథలిక్ చర్చెస్కి లోకల్గా డబ్బులు రావడం ఆగిపోయింది. దట్ ఈస్ అ బిగ్ బ్లో. రెండవది, రోమన్ క్యాథలిక్ సంఘానికి లెంట్ సమయంలో మాంసాహారం తినొచ్చు అని బోధించాడు. దట్ ఈజ్ అనదర్ బిగ్ బ్లో. ఓకే, ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘం ఆబ్వియస్గా ఇటువంటి విధానాలను చూసి 1523లో బాబు నువ్వు మరీ రెచ్చిపోతున్నావు, చలో రా మళ్ళీ కూర్చుందామని ఫేబర్ అనే ఒక వ్యక్తిని ఆయనతో చర్చించడానికి ఆయన దగ్గరికి పంపిస్తారు. సో రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి ఫేబర్ వస్తాడు, ఉల్రిక్ జ్వింగ్లీ కూర్చుంటాడు. మార్టిన్ లూథర్ 95 థీసిస్ రాస్తాడు కదా. సో ఉల్రిక్ జ్వింగ్లీ ఆయన 67 మత సూత్రాలు రాస్తాడు. ఆ రోజు చర్చించడానికి 67 రైటింగ్స్ ఆయన రాసుకొని వస్తాడు. అవి తీసుకెళ్ళి టౌన్ కౌన్సిల్లో ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు చర్చిస్తారు. టౌన్ కౌన్సిల్ జ్వింగ్లీ ఇచ్చిన ప్రజెంటేషన్కి ముగ్ధులైపోతారు. అరే ఇవన్నీ వాక్యానుసారంగా కరెక్టే కదా అని చెప్పి జ్వింగ్లీ చెప్పిన 67 మత సూత్రాలను వాళ్ళు ఆమోదిస్తారు. ఆ ఆమోదం అయిన తర్వాత జూరిక్ నగరంలో జ్వింగ్లీ యొక్క బోధలు ఇంకెక్కువగా విస్తారంగా వ్యాపించడం మొదలవుతుంది. దెర్ ఈజ్ అ స్విస్ రిఫర్మేషన్ స్టార్ట్స్. స్విట్జర్లాండ్లో ఎక్కువగా రిఫర్మేషన్ అప్పుడు మొదలవుతుంది. ఏమవుతుంది తెలుసా, దాని తర్వాత బాప్తిస్మలకు సమాధి కార్యక్రమాలకు వెల చెల్లించడం తీసేశారు. అంటే రోమన్ క్యాథలిక్ సంఘంలో ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ బ్యాప్టిజం యూ హ్యావ్ టు పే మనీ. 1116లా? సో నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే పైసలు ఇవ్వాలా, నిన్ను కప్పెట్టాలంటే మళ్ళీ పైసలు ఇవ్వాలా. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ స్టిల్ టుడే ఇన్ ద చర్చ్. ఏం చేసినా పైసలు ఇవ్వాలి. పాస్టర్ గారు అందుకే పాస్టర్ గారు బ్యాప్టిజం చేస్తే పైసలు ఇస్తారు, సమాధి చేస్తే పైసలు ఇస్తారు, పెళ్లి చేస్తే పైసలు ఇస్తారు. అంటే గౌరవంగా ఇవ్వడం తప్పులేదులే కానీ, సో అంటే ద కల్చర్ ఆల్సో, సో దట్ ఈస్ మ్యాండేటరీ బై ద వే. రోమన్ క్యాథలిక్ చర్చ్లో దట్ వాజ్ మ్యాండేటరీ. సో అది జ్వింగ్లీ రిఫర్మేషన్ తర్వాత తీసేశారు. సన్యాసులు, నన్స్ వివాహం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. జూరిక్ రిఫర్మేషన్, స్విస్ రిఫర్మేషన్ వల్ల ఇవన్నీ ఫలితాలు. సంఘ భవనాల్లో ఉన్న విగ్రహాలను పడగొట్టారు. 1525లో జూరిక్ పట్టణంలో అఫీషియల్ మాస్ కార్యక్రమాన్ని పూర్తిగా తొలగించారు. ఓకే, సో రిఫర్మేషన్ స్విట్జర్లాండ్లో ఒక రకంగా ప్రారంభం చేయడానికి దేవుడు వాడుకున్న ప్రధానమైన వ్యక్తిగా ఉల్రిక్ జ్వింగ్లీ నిలబడతాడు.
ఈయన కూడా జగత్తుకు పునాదికి ముందే దేవుడు రక్షణ కోసం ప్రజలను నిర్ణయించాడని నమ్మాడు. కాకపోతే ఎవరైతే సువార్తను వింటారో, విల్లింగ్గా ఎవరైతే సువార్తను రిజెక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే నిత్య శిక్షకి వెళ్తారని మాత్రం చెప్పాడు. అర్థమైందా? అంటే సువార్తను వినని వాళ్ళ గురించి కామెంట్ చేయలేదు. సో స్పెసిఫిక్గా ఏమన్నాడంటే ఇంటెన్షనల్గా ఎవరు రిజెక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే కండెమ్ చేయబడతారు అని ఆయన నమ్మాడు. ఆయన రాసిన పుస్తకం ట్రూ అండ్ ఫాల్స్ రిలీజియన్ 1525లో. సో ఇక్కడ ఒక విషయం చెప్పి నేను బ్రేక్ ఇస్తాను. వీళ్ళిద్దరి విషయాలు చెప్పి బ్రేక్ ఎందుకు ఇస్తున్నానంటే వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఉంది. జర్మనీలో మార్టిన్ లూథర్, స్విట్జర్లాండ్లో ఉల్రిక్ జ్వింగ్లీ, 2 దేశాల్లో దేవుడు అత్యంత గొప్పగా సంఘ సంస్కరణ కోసం వాడుకున్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత ఒక విషయంలో లేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఒక విషయంలో విభేదించుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ విషయంలో ఒక ఐక్యత తీసుకుని రావాలని జాన్ హెస్ అనే ఒక వ్యక్తి, మీరిద్దరు రండి కూర్చోబెట్టి మాట్లాడతాను, మీ ఇద్దరి మధ్యలో కొన్ని విభేదాలు ఉన్నాయని అర్థమవుతుంది, సంఘంలో ఇది మంచిది కాదు, దేవుడు ఇప్పుడిప్పుడే పనిచేస్తున్నాడు అని చెప్పి తీసుకొచ్చాడు. మార్బర్గ్ కొలోకి అంటారు దాన్ని. ఆ ప్లేస్ మార్బర్గ్ అనే ప్రదేశంలో కూర్చోబెడతాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో 15 పాయింట్స్ ఉంటాయి. ఉల్రిక్ జ్వింగ్లీ అండ్ మార్టిన్ లూథర్ 14 పాయింట్స్లో వాళ్ళ థియాలజీ విషయంలో వాళ్ళు యూనిటీ కిందికి వస్తారు, సరే అని అన్నీ వస్తారు. కానీ ఒక్క విషయంలో వాళ్ళు ఇద్దరు విభేదిస్తారు. ఆ ఒక్క విషయం ఏంటంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంది, లార్డ్ సప్పర్. మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే ప్రభు బల్లులో శరీరము, ప్రభు రక్తము వాస్తవికంగా ఉంది. కాన్ సబ్స్టాన్షియేషన్. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇనుము ఎప్పటికీ ఇనుముగానే ఉంటుంది, వేడి చేసినప్పుడు బాగా ఎరుపెక్కుతుంది. రొట్టె, ద్రాక్ష రసం వాటిలోని సబ్స్టెన్స్ అలాగే ఉన్నాయి, కరెక్టే. కానీ వాటి వెనకాల బిహైండ్ దోస్ థింగ్స్ దెర్ ఈస్ క్రైస్ట్ నిజంగా ఉన్నాడు అని చెప్పి మార్టిన్ లూథర్ అన్నాడు. దాన్ని కాన్ సబ్స్టాన్షియేషన్. వేరాజ్ ఉల్రిక్ జ్వింగ్లీ ఏమన్నాడంటే బాబు అది కాదు, రొట్టె ద్రాక్షారసం 2 కూడా సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అవి సాదృశ్య రూపకంగా ఉన్నాయి, వాటిలో యేసుక్రీస్తు ప్రభు శరీరం, రక్తం అవి లిటరల్గా లేవు, ఫిజికల్ అపియరెన్స్ లేదు అని చెప్పి జ్వింగ్లీ అన్నాడు. సో కానీ మార్టిన్ లూథర్ అస్సలు ఒప్పుకోలేడు. అండ్ మార్టిన్ లూథర్ హాట్ టెంపర్డ్ అనమాట, కొంచెం తలతిక్క క్యాండిడేట్. ఓకే, సో అస్సలు ఒప్పుకోలేడు. ఏమన్నాడో తెలుసా జ్వింగ్లీని ఆయన చెప్పిన మాట, Zwingli is from a different spirit. Zwingli is completely out of it. He is damned and out of the church. అంటే తీవ్రమైన పదజాలం అని ఇంతకుముందు వాడాం కదా. సో జ్వింగ్లీని కూడా అటువంటి పరుష పదజాలంతో ఆయన వాడాడు. సో ఆ ఇద్దరి మధ్యలో ఆ ఒక్క విషయంలో విభేదం జరిగింది అండ్ అది ఇన్ఫ్లుయెన్స్ కూడా అయ్యింది అంటున్నారు హిస్టోరియన్స్. అప్పుడు ఆ ప్రదేశంలో ఆ ఇద్దరి మధ్యలో సయోధ్య జరగకపోయేసరికి సంఘాల్లో చాలా కన్ఫ్యూజన్ వచ్చింది, ఎస్పెషల్లీ లార్డ్ సప్పర్ మీద. అండ్ వీళ్ళలో కూడా యూనిటీ లేదని చాలా సంఘాలు రాంగ్గా వాళ్ళని అర్థం చేసుకున్నారని కూడా అక్కడ జరిగింది. సో పాయింట్ ఏంటంటే మనం ఎంత గొప్పోళ్ళు అని చెప్పుకుంటున్న పెద్ద వాళ్ళలో కూడా వారికి సంబంధించిన బలహీనతలు ఉన్నాయి. జ్వింగ్లీ కూడా పర్ఫెక్ట్ పర్సన్ ఏం కాదు. యాక్చువల్లీ జ్వింగ్లీ తర్వాత వచ్చిన వాళ్ళు, నేను నెక్స్ట్ బ్రేక్ తర్వాత చెప్తాను, అది అనాబాప్టిస్ట్లను ఉంటారు. అనాబాప్టిస్ట్లను చంపడానికి కూడా జ్వింగ్లీ ఒక రకంగా ఇండైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఆయన హిస్ సైలెన్స్ వాజ్ అ పర్మిషన్ టు కిల్ అనాబాప్టిస్ట్స్. అనాబాప్టిస్ట్లు ఏంటో నేను బ్రేక్ తర్వాత చెప్తాను. సో పీపుల్ హ్యాడ్ దేర్ ఓన్ వీక్నెసెస్. జ్వింగ్లీ కావచ్చు, మార్టిన్ లూథర్ కావచ్చు, వీళ్ళు కూడా వాళ్ళ బలహీనతలు ఉన్నాయి. కానీ ఆ బలహీనతలను కూడా దేవుడు తన మహిమ నిమిత్తం తన సంఘాన్ని ప్రక్షాళన చేయడానికి వాడుకున్నాడు అన్నది మనం చూడొచ్చు. ఓకే, రైట్.
విల్ టేక్ అ బ్రేక్.